హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. మనకి ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా హెల్ప్ చేస్తాయి. ఎట్లా హెల్ప్ చేస్తాయి అంటే ఫ్రెండ్స్, అవి ఎప్పుడైతే ఒక ఎక్స్పాన్షన్ దశకి వెళ్తాయో, అంటే మొమెంటం అనేది స్టార్ట్ అవుతుందో, ఆ మొమెంటం యొక్క రిఫ్లెక్షన్ అనేది ఈ మూవింగ్ యావరేజెస్లో కనపడుతూ ఉంటుంది. నేనేం చేస్తున్నట్టు ఒకసారి ఇండికేటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజెస్ అనేది జస్ట్ టైప్ చేస్తున్నాను. చేసినప్పుడు మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో దీంట్లో ఏంటంటే ఒకటే దాంట్లో 3-4 మూవింగ్ యావరేజ్లు ఉంటాయి. ఓకే, అది నేను యాడ్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్, ఇన్పుట్ స్టైల్ ఉంది కదా, స్టైల్లో ఈ 20 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది తీసేస్తున్నా. ఇదేంటంటే మరీ షార్ట్ పీరియడ్ కోసం ఏదన్నా ఇంట్రాడేకి అట్లా హెల్ప్ అవుతుంది. బట్ కొంచెం బిగ్గర్ పిక్చర్లో చూసేటప్పుడు మనకి నాయిస్ అనేది ఉంటుంది, దీనివల్ల ఫాల్స్ సిగ్నల్స్ రావడం. అట్లా 50 డేస్ ఉంచాను, 100 డేస్ ఉంచాను, అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే ఉంచడం అనేది జరిగింది. ఓకే అనేది క్లిక్ చేశా. బట్ ఎప్పుడైనా సరే ఒక స్టాక్ అనేది ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు, మొమెంటం స్టార్ట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం అబ్జర్వ్ చేస్తే, ఈ మూవింగ్ యావరేజెస్ ఏదైతే ఉన్నాయో, ఈ బ్లూ కలర్ వచ్చేసరికి 50 డేస్ మూవింగ్ యావరేజ్, గ్రీన్ కలర్ వచ్చేసరికి 100 డేస్ మూవింగ్ యావరేజ్, ఈ పింక్ కలర్ వచ్చేసరికి 200 డేస్ మూవింగ్ యావరేజ్. వీటి మధ్య వ్యత్యాసం అంటే డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. చూడండి, చాలా పెద్దగా అయిపోతుంది పైకి వెళ్ళేకుంది. అంటే ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే స్టాక్ అనేది స్ట్రాంగ్గా అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉందో, ఇలా స్ట్రాంగ్గా ఈ డిఫరెన్స్ అనేది పెరిగిపోతుంది. అయితే మనం ఎర్లీ ఏజెస్లో వీటిని కన్నా ఐడెంటిఫై అనేది చేయగలిగితే, సో నేనేం చేస్తున్నాను, ఒకసారి మూవింగ్ యావరేజెస్ అనేది ఆఫ్ చేసి జస్ట్ ప్రైస్ అబ్జర్వ్ చేద్దాం. దాని తర్వాత ఈ మూవింగ్ యావరేజెస్ అనేది ఎనేబుల్ చేద్దాం. చూడండి, ఈ యొక్క ప్రీవియస్ హై ఇది. దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఈ పర్టికులర్ స్టాక్కి ఇక్కడ హై అనేది మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత ఇదొకటి రెసిస్టెన్స్, 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 ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే, ప్రైస్లో మనకి బ్రేక్అవుట్ అయింది, కన్ఫ్యూజన్ ఉంటుంది, కంగారు ఉంటుంది, ఇక్కడ మనకి ఏమవుతుంది అని చెప్పేసి. అటువంటి సిచ్యువేషన్లో మనం మూవింగ్ యావరేజ్ అనేది ఎనేబుల్ చేస్తే క్లియర్గా ఇవన్నీ కూడా ఒక దారంలాగా మొత్తం కూడా కలిసిపోయి ఫైనల్గా ఏంటంటే ఇక్కడ నుంచి కూడా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది స్లోగా. సో ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, దీంట్లో బాయింగ్ ఆపర్చునిటీ అనేది చూసి దీంట్లో క్వాంటిటీ అనేది మనం బై చేసుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే రెండు విధాలుగా మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది. ఒకటి వచ్చేసరికి టెక్నికల్గా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత మూవింగ్ యావరేజెస్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది. ఓకే, వీటి మధ్య డిస్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇటువంటి వాటిలో ఏంటంటే మనం సింపుల్ బ్రేక్అవుట్స్ కానీ లేకపోతే రిట్రేస్మెంట్ లెవెల్స్కి వచ్చినప్పుడు బై చేయొచ్చు. ద సెకండ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే స్టాక్ అనేది ఈ యొక్క 50 డేస్ మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వస్తుందో అప్పుడు కూడా మనం ఏంటంటే బాయింగ్ అనేది చేసుకోవచ్చు. నిన్న మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేసాం కదా, అటువంటి అనాలిసిస్ అనేది మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పర్టికులర్ స్టాక్ ఏమైందంటే వీక్లీ టైం ఫ్రేమ్లో 50 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అక్కడికి రావడం అనేది జరిగింది. సో నేనేం చేస్తున్నానంటే, దీన్ని లాస్ట్ 15 మినిట్స్ అనేది కన్వర్ట్ చేస్తున్నా. ఇదనమాట, ఇక్కడికి వచ్చింది. ఇది 433 దగ్గర మనకి మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంది. రాగానే చూడండి, ఇక్కడ ఏమైందంటే వెంటనే మంచి సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అంటే ఏంటి అర్థం, 50 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ స్టాక్ అనేది రెస్పెక్ట్ చేస్తూ ఉంది. ఎలా తెలుస్తుంది చూడండి, ఇక్కడ వెరీ బిగ్ క్యాండిల్ వచ్చింది, స్మాల్ పుల్ బ్యాక్ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క లోవర్ టైం ఫ్రేమ్స్కి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది మనం చేసుకొని స్విచ్చింగ్ అని చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా 7% రిటర్న్, వెరీ గుడ్ రిటర్న్ అనమాట, మంచి రిటర్న్ ఇది. ఓకే, అట్లా. సో ఇక్కడ అట్లా చాలా స్టాక్స్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే కొన్ని స్టాక్స్లో కొంత వోలటైలిటీ ఉంటుంది. బట్ ఎనీహౌ మనం దీన్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకొని అబ్జర్వ్ చేసామంటే మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. చూడండి, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అనేది కూడా మనం చూసుకున్నట్టయితే స్టాకు ఇక్కడ నుంచి బయటకు వస్తూ ఉంది. అండ్ మొత్తం కూడా ఏంటంటే ఒక ట్విస్ట్ అనమాట, ఇక్కడ మెల్లిచుట్టినట్టు మొత్తం కూడా ఒక దారంలాగా అయిపోయి ఇక్కడ నుంచి ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. డెఫినెట్గా మనం దీంట్లో ఏంటి అంటే మొమెంటం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే. రైట్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏమైంది, మళ్ళీ 50 డేస్ దగ్గర సపోర్ట్ తీసుకోలేదు, కానీ ఈ యొక్క 100 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాని దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది. మళ్ళీ 50 డేస్ దగ్గర బౌన్స్ అయింది, మళ్ళీ 50 డేస్ దగ్గర బౌన్స్ అయింది. అగైన్ ఏంటంటే ఈ బౌన్స్ అయ్యేటప్పుడు, అంటే ఐ మీన్ టు సే ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్
50 డేస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, లేకపోతే 100 డేస్ సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు మనం ఏమి చేస్తామంటే మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చేస్తాం. మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చేసుకొని దాంట్లో ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఏదైనా ఆపర్చునిటీ అనేది కనిపిస్తే కూడా డెఫినెట్గా దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. ఓకే, ఈ విధంగా చాలా స్టాక్స్ అనేది మూవ్ అవుతూ ఉన్నాయి. బట్ దాన్ని ఏంటంటే మనం ఎర్లీగా వాటిని ఐడెంటిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ అగైన్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏం జరిగింది, మొత్తం కూడా ట్విస్ట్ అయింది, ట్విస్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అండ్ నేను ఒకసారి ఏం చేస్తున్నానంటే మూవింగ్ యావరేజెస్ అనేది ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత యాక్చువల్గా సింపుల్గా ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. ఓకే, సో ఒకవేళ అక్కడ మిస్ అయ్యాం మనం అనుకుంటే ఇది చూడండి, సింపుల్గా రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ, ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయింది. ఈ క్యాండిల్ గ్యాప్ అప్ అయిపోయింది, డైరెక్ట్గా పైన క్లోజ్ అయింది, మళ్ళీ కిందకి రీటెస్ట్ తీసుకుంది. ఓకే, ఎనీహౌ ఇది సాలిడ్ క్యాండిల్ చూడండి. స్టిల్ ఏంటంటే మనం ఒకవేళ ఈ టైంలో బై చేయొచ్చా లేదా ఏంటి అనేది చూస్తే మూవింగ్ యావరేజెస్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్టయితే క్లియర్గా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, వీటి మధ్య వ్యత్యాసం అనేది పెరుగుతూ వస్తుంది. కాబట్టి దీంట్లో అప్ సైడ్ మొమెంటం ఉంటుంది అని మనం అనుకొని దీంట్లో ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క స్టాక్ అగైన్ ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఒకవేళ హై దగ్గర నుంచి 92% దాకా ప్రాఫిట్ అనేది జనరేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇది మూవింగ్ యావరేజెస్ 3 కూడా ఒక్కసారి క్లబ్ అయ్యి స్లోగా రిలీజ్ అవుతూ ఉన్నాయనుకోండి, దెన్ మనం ఏంటంటే దాంట్లో పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. ఇక అదనంగా ఈ యొక్క పార్టిసిపేషన్లో వాల్యూమ్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి, ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళుతూ ఉన్నప్పుడు వాల్యూమ్స్ ఎక్కువగా వస్తున్నాయా రావట్లేదా, ఇది కూడా ఏంటంటే మనకి ఎడిషనల్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఎడిషనల్ కన్ఫర్మేషన్ అంటే మనం తీసుకుంటున్న డెసిషన్ ఏదైతే ఉందో అది దానికి సపోర్ట్ చేయడానికి ఈ యొక్క వాల్యూమ్స్ అనేది కూడా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్క్రీనింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఏదైనా స్టాక్స్ ఉంటే కూడా మన కింద కమ్యూనిటీలో పోస్ట్ చేయండి, డెఫినెట్గా అందరికీ హెల్ప్ అవుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ టైం ఫ్రేమ్ మనం చూసేటప్పుడు ఇది ఏ టైం ఫ్రేమ్ చూడాలి అన్న విషయానికి 5 మినిట్స్ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్, ప్రతి టైం ఫ్రేమ్లో కూడా ఏంటంటే ఈ యొక్క ప్యాటర్న్స్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం షార్ట్ టర్మ్ కోసం అయితే వీటిని మనం యూస్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ అనేది డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ అనేది ప్రిఫర్ చేయండి మంచి రిజల్ట్స్ కోసం. అఫ్ కోర్స్ ఏంటంటే కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది, బట్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఏంటంటే రివార్డు అంటే మనకు వచ్చే రిజల్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, క్లియర్గా చార్ట్స్ అనేది మనకు అర్థం అవటం అనేది జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.